ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. జూన్ నెల మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలం, జీవిత బలం, స్థాన బలం, నక్షత్ర బలం. నక్షత్ర యోగంలో చూసుకుంటే ఉత్తరాపాద నక్షత్రము 2, 3, 4 పాదములనగా, శ్రావణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆలోచన చాలా పెద్దగా ఉంటుంది. తెలివితేటలు అంటారు కదా. అంటే ఏ నిమిషానికి, ఏ టయానికి ఏం చేయాలి, ఏ టైంలో ఏ విధంగా ఉండాలి, ఎక్కడ పోవాలి, ఏది చేయాలి, ఏ నిమిషానికి ఏది చేస్తే సెట్ అవుతుంది అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనపడుతుంది. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 8, ఖర్చులో 14. ఆదాయంలో 8, ఖర్చులో 14, రాజపూజిత 4, అవమానాలు 5. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా చాలా 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 వరకు చాలా ఆందోళన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రేమ సమస్య చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రేమ విశేషాలు కూడా వాళ్ళకి దగ్గర అవుతుంటాయి, మళ్ళీ దూరం అయిపోతుంటాయి, మళ్ళీ దగ్గర అవుతుంటాయి, మళ్ళీ దూరం అయిపోతుంటాయి. ఏది చేసినా ఆ పని కరెక్ట్గా కాకోకుండా, ఏది చేస్తామన్నా వాళ్ళ మైండ్ కరెక్ట్గా ఉండకోకుండా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మరి ఖర్చుతో పాటు అధిక కొన్ని మార్గాలు చేయాల్సినవి, ఆదాయంలో కూడా కొంత డెవలప్మెంట్ కావాల్సినవి. ఈ ఖర్చు అవుతున్నా కూడా దానికి తగ్గ ఒక డెవలప్మెంట్ కావాలి కదా. మరి దానికి తగ్గ ఒక డెవలప్మెంట్ గురించి కూడా మీరు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ ఆదాయ మార్పులు మీకు తొందరగా కనబడతాయి. మరి నమ్మక ద్రోహం అనేది ఒకటి కనబడుతుంది మీకు. నమ్మక ద్రోహం వలన మీ ముఖము చూసిన వాళ్ళు, మీ దగ్గర వాళ్ళు, స్నేహితులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ నమ్మక ద్రోహం వల్ల జరిగే ప్రణాయం అనేది చాలా వరకు దూరంగా ఉంటుంది. కాబట్టి మరి ఆ ధైర్యాన్ని కూడా ఎదుర్కొనే టైం అనేది మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. అంటే నమ్మక ద్రోహం అనేది జరుగుతుంది. ఆ నమ్మకంతో పాటు మీకు ఆ ధైర్యాన్ని కూడా ఆ భగవంతుడు మీకు ప్రాప్తి కలిగించాడు. కాబట్టి దాన్ని కూడా మీరు ఎదుర్కొని దాన్ని సాధించే శక్తి మీకు ఆ భగవంతుడి అనుగ్రహంతో ప్రాప్తి కలిగే యోగం అనేది ఉంది. మరి ప్రేమ సమస్య చూసుకుంటే 4 విధానాలుగా అనుకూలంగా లేదు. ఏది అనుకున్నా చేతికాడికి వస్తుంది, చేజారిపోతుంటుంది. కాబట్టి కొంచెం ఏదనుకున్నా కూడా ఏజీ బార్ అన్నట్టుగా వయస్సును పట్టి మీకు దూరం అవుతూనే ఉంటుంది కళ్యాణ యోగం. ఎందుకంటే ఈ కళ్యాణ యోగంలో కూడా కొంచెం దోషాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ దోషాల వలన కళ్యాణ ప్రాప్తి కూడా మీకు దగ్గరకు వచ్చి దూరం అయిపోయి, మరి మీకు ఆ దోషం వలన నాగదోషాలు కొన్ని కనబడుతున్నాయి. ఆ నాగదోషాల వలన కొంత మార్పిడి, కొంత లేటు, కొన్ని పనులు చేతిగాడికి వచ్చి నోటికి అందుకోకుండా ఉండటం, ఏది అనుకున్నా ఆ పని కాకోకుండా ఉండటం, ఆ విధంగా మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది. మరి మీ జాతక యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ప్రేమ విశేషాల్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. కొంచెం శ్రద్ధ కూడా కొంచెం తీసుకోవాలి మీరు. మరి రైతులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి ఏదైనా పార్ట్నర్షిప్గా ఉండకూడదు. వాళ్ళు చేసే రైతుల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. కొన్ని జాగ్రత్తలు పాటించినట్టుగైతే అద్భుతమైన విజయాన్ని వీళ్ళు సాధించగలుగుతారు. కాబట్టి మెయిన్గా విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తిని పూజించినట్టుకైతే ఆ భగవంతుడు దయ వల్ల మీకు విష్ణు సహస్రనామాన్ని చదవాలి. ఆ విష్ణు సహస్రనామాన్ని మీరు చదివినట్టుగైతే మీ బుర్ర, మీ ఆలోచన, మీ తెలివితేటలు అన్నీ బాగుంటాయి. మీరు ఎక్కడికి పోయినా అన్ని విధానాలుగా బాగుంటుంది. లక్ష్మి కలిసి వస్తుంది. చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. కాబట్టి
దేనికైనా ఒక సమస్య అనేది ఒకటి ఎదురవుతుంటుంది మనిషికి. ఆ సమస్య మనకి తెలియని వెడల మనం ఆందోళన పడాల్సిన పడలేదు. మనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుంటాం కొన్ని సమస్యలను బట్టి. అదే విధంగా మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ జాతక యోగాన్ని బట్టి మీకు జాతక కుండలి వేసి ఎలా ఉందనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.